వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రూమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అలాగే సెబీ సర్టిఫైడ్ ఈక్విటీ మార్కెట్ అనలిస్ట్ అని అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా ఈ మార్కెట్ ఫాల్లో పిఎంఎస్ అండ్ ఏఏఎఫ్ పరిస్థితి ఏంటి? హై ఇన్వెస్టర్స్ ఈ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మీరు ఎక్కువగా ఏఐఎఫ్ అండ్ ఈ పిఎంఎస్ లాంటి ఫండ్స్తో కూడా డీల్ చేస్తూ ఉంటారు కదా, హై పేయింగ్ క్లయింట్స్ అనొచ్చు వీళ్ళు. యూజువల్గా మార్కెట్ అని ఫాలో అవుతుంది లాస్ట్ 6.5 monthsగా చూసుకున్నట్లయితే. ఈ వీటి పరిస్థితి ఎలా ఉంది? ఇవి కూడా ఫాలో అవుతున్నాయి లేకపోతే వీటి సిచ్యువేషన్ ఎలా ఉంది? ముఖ్యంగా నెక్స్ట్ ఇన్వెస్ట్ చేద్దాం ఇందులో అనుకున్నట్లయితే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఏంటంటే మనం చూస్తున్నాము మ్యూచువల్ ఫండ్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్ అనుకోండి, అంటిల్ లాస్ట్ వీక్ వరకు కూడా మేజర్ కరెక్షన్ వచ్చింది. ఓ 15-20% వరకు కరెక్షన్ వచ్చింది. ఈవెన్ స్టాక్స్లో కూడా డైరెక్ట్ ఈక్విటీలో కూడా చూసుకుని లాట్ ఆఫ్ దెమ్ పడిపోయాయి. దెన్ కమింగ్ టు ఏఎఫ్ పరిస్థితి ఏంటి, పిఎంఎస్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్కి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే, ఎందుకంటే పిఎంఎస్ ఇన్వెస్ట్ చేయాలంటే 50 లక్షలు మినిమం కావాలి, ఏఎఫ్లో ఎంటర్ కావాలంటే ₹1,00,00,000 మినిమం కావాలి. ఈ అందులో కూడా కేటగిరీ 3 ఏఎఫ్స్ ఏవైతే ఉన్నాయి, ఈక్విటీ ఏఎఫ్స్. సో వీటి పరిస్థితి మనం అనలైజ్ చేస్తే ఎస్పెషల్లీ పిఎంఎస్ వచ్చేసి బికాజ్ ఇక్కడ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో క్రియేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళ ఓన్ డిమాట్ ఒకటి సపరేట్ క్రియేట్ చేసి ఆ ఫండ్ మేనేజరే తను ఒక పోర్ట్ఫోలియో తయారు చేస్తారు. సో అందులో ఏంటంటే ఆ ఫండ్ మేనేజర్ మన రిస్క్ ప్రొఫైల్ బట్టి చేశారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం పిఎంఎస్లో మన మార్కెట్ ఎలా పడిపోయిందో మన పోర్ట్ఫోలియో కూడా మోర్ ఆర్ లెస్ దగ్గర అలాగే పడిపోయింది. కాకపోతే కొన్ని కేసుల్లో ఏంటంటే డైవర్సిఫై చేశారు, కొంచెం గోల్డ్ కూడా కొన్నారు, కొంచెం గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ కానీ మల్టిపుల్ చేయడం వల్ల ఫాల్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ చేయగలిగారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వచ్చేసి హ్యూజ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, షేర్డ్ పోర్ట్ఫోలియో అందరిది కలిపి కంబైన్డ్ ఉంటుంది. పిఎంఎస్కి ఒక ఫండ్ మేనేజర్ క్విక్గా డిసిషన్ తీసుకోగలుగుతాడు. తను అనుకున్నాడు, అరే మార్కెట్ ఇలా అవుతుందంటే సింపుల్, నీ 50 లక్షల్లో నీ దగ్గర ఉన్న ఇన్ని XYZ స్టాక్స్ ఉన్నాయి, వీటిని చేంజ్ చేసేస్తాను. సో బికాజ్ ఇక్కడ యాక్షన్ అనేది ఫాస్టర్ పాసిబిలిటీ ఉంటుంది. వితౌట్ అక్కడ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ తన దగ్గర ఉన్న 50,000 కోట్ల ఏయుఎంలో ఒక స్టాక్ 7% ఉన్న 3,500-4,000 కోట్ల స్టాక్ ఉంది ఒక కంపెనీది. అది అమ్మాలంటే చాలా ఆలోచించి అమ్మాలి, ఒకే రోజు చేయలేరు. పోర్ట్ఫోలియో అనేది సడన్గా ఒక్క రోజులో మార్చలేరు, ఓవర్ పీరియడ్ టైం మార్చాల్సి వస్తుంది. బట్ పిఎంఎస్కి అడ్వాంటేజ్, అట్లాంటి డిసడ్వాంటేజ్ లేదనమాట. ఫండ్ మేనేజర్ క్విక్లీ డిసిషన్ తీసుకోగలుగుతాడు. సో అలా చేయడం వల్ల చాలా పోర్ట్ఫోలియోస్ని కాపాడారు. అంత ఈక్వల్ ఫాల్ అనేది లేవు. దెన్ కమింగ్ టు మన ఏఎఫ్ చూద్దాం. ఏఎఫ్లో అడ్వాంటేజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది కూడా ఒక పూల్డ్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ లాగా, పిఎంఎస్ లాగా ఇండివిజువల్ కాదు. సో ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఏంటంటే అందరి పోర్ట్ఫోలియోలు కంబైన్ డబ్బులు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి సో మేనేజ్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుద్ది, బట్ కార్పస్ పెద్దగా ఉండదు. సో అలాంటప్పుడు ఒక స్టాక్ ఎగ్జిట్ అవ్వడం, ఎంట్రీ అవ్వడం ఈజీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏఎఫ్లో అడ్వాంటేజ్ ఏంటి, షార్ట్స్ అంటే ఓన్లీ కొనడమే కాదు, లాంగే కాదు, ఈవెన్ షార్ట్ కూడా చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ పడిపోతాయని వాళ్ళు షార్ట్ చేసి దానివల్ల లాభాలు పొందిన ఏఎఫ్స్ చాలా ఉన్నాయి. సో ఈ టైంలో కొన్ని ఏఎఫ్స్ యాక్చువల్లీ పడిపోవడం కాదు, దే వెరీ గుడ్ రిటర్న్స్ ఇచ్చాయి. రీజన్ ఏంటంటే దే లాంగ్ షార్ట్ ఏఎఫ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి కొనొచ్చు, ఈ స్టాక్ అమ్మొచ్చు కూడా. సో పడిపోతుందని అమ్మొచ్చు అనే స్టేజ్లో కూడా దే హ్యావ్ మేడ్ గుడ్ మనీ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఏఎఫ్లో కావాలంటే పోర్ట్ఫోలియో పడకుండా డెరివేటివ్స్ని వాడుకొని రిస్క్ అనేది మేనేజ్ చేయొచ్చు అనమాట. లెట్సే మనది 5% కన్నా ఎక్కువ పడిపోవద్దు. అలా చాలా ఫండ్స్ డెరివేటివ్స్ కూడా వాడుకొని పడిపోకుండా పుట్ ఆప్షన్స్ పెట్టుకొని కాపాడుకున్నాయి అనమాట పోర్ట్ఫోలియోస్. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అది ఓన్లీ ఓన్లీ ఏఎఫ్కే పాసిబిలిటీ ఉంది, పర్మిషన్ ఉందన్నమాట. అది మళ్ళీ పిఎంఎస్లో కూడా ఈ పర్మిషన్ లేదు. సో సెబీ వాటికి ఇవ్వలేదు. సో దీనికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి చాలా ఫండ్స్ ఏం చేశారంటే కన్జర్వేటివ్గా ఇట్లా పడిపోతాయనే భయంతో వీటితో మేనేజ్ చేసుకున్నారు ఆప్షన్స్తో. అండ్ ఆల్సో ఇంకో అడ్వాంటేజ్ అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా పెట్టుకున్నారు. సో ఇన్ ద ఎండ్ ఫాల్ జనరల్గా చూసుకుంటే ఏంటంటే మాత్రం పిఎంఎస్ ఏఎఫ్ ఈ టైంలో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగా పడిపోవడం అంత సేమ్ రేంజ్లో మాత్రం పడిపోలేదు, కొంచెం పడిపోయాయి. సో ఇక్కడ 15-20% పడిన దగ్గర 4-5% కన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద మంచి టాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్లోనే ఉన్నాయి, కానీ
పడిపోవడం మాత్రం సేమ్ అమౌంట్లో లేవన్నమాట. సో దిస్ ఎ గుడ్, అంటే ఏమంటారు, మనం ప్రిన్సిపల్ వైబ్స్ చెప్తూ ఉంటాం. అంటే ఇవి ఏఎఫ్స్ అండ్ పిఎంఎస్ వొలటిలిటీని తట్టుకుంటాయి, ఎందుకంటే వాటి క్విక్గా చేంజ్ చేయొచ్చు అని మనం జనరల్గా చెప్తాం. అది ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూసాం ఈ సిచ్యువేషన్లో. సో ఎవరైనా ఎంటర్ చేయాలనుకుంటే సేమ్ లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మేము ఇప్పుడు ఎలా చెప్తున్నాం, ఇది ఎందుకంటే మనం కరెక్షన్ టైంలో ఎంటర్ అవ్వచ్చు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇట్ ఈస్ గుడ్ టైం. మీ దగ్గర క్యాపిటల్ ఉంది, చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు డిప్లాయ్ చేయాలో తెలియదు అన్నప్పుడు ఇప్పుడు గుడ్ టైం టు ఎంటర్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో మంచి పర్ఫామ్ చేసినవి, అంటే ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్, తన యొక్క కేపబిలిటీ, తన యొక్క ఎజిలిటీని మెజర్ చేయడానికి ఇది గుడ్ టైం అనమాట. ఈ లాస్ట్ 6 monthsలో ఏ ఫండ్స్ అయితే కరెక్ట్గా మూవ్ అయ్యాయో, నెగిటివ్ వెళ్ళకుండా కరెక్ట్గా పోర్ట్ఫోలియోని మంచి మేనేజ్ చేశారో అది కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం టు ఎంటర్. ఎవరైనా ఇందులో ఎంటర్ కావాలన్నా ఏఎఫ్లో కానీ పిఎంఎస్లో కానీ మంచి వాటిని వెతుక్కోవచ్చు నార్మల్ టైం కన్నా కూడా. ఎందుకంటే నార్మల్ టైంలో మార్కెట్ ఫ్లో అవుతున్నప్పుడు అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫండ్ హౌసెస్ లాట్ ఆఫ్ అన్ని పిఎంఎస్లు మంచిగా పర్ఫామ్ చేస్తాయి. బట్ ఇంపార్టెంట్ ఎప్పుడు మీ యొక్క కేపబిలిటీ తెలియాలంటే ఎదురు అంటే మార్కెట్ ఎదురుగాలు వీస్తున్నప్పుడు కూడా నువ్వు తట్టుకొని నిలబడే ఫండ్ ఏదైతుందో ఆ ఫండ్ మేనేజర్ ఉన్నాడో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ వాళ్ళు మార్కెట్ మంచి టైం ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ మార్కెట్ పడుతున్నప్పుడు రిటర్న్స్ ఇవ్వగలిగారంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఇంకెంత మంచి రిటర్న్స్ ఇస్తారనేది వీ కెన్ అండర్స్టాండ్ దట్ పాయింట్. అండ్ డెఫినెట్లీ చాలామందికి ఈ మార్కెట్ ఫాల్ అనేది భయంకరంగానే మారింది. బట్ మీరు చెప్పిన ఈ పాసిబిలిటీ చూశాక చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు హై పేయింగ్ క్లయింట్స్, హై ఇన్వెస్టింగ్ క్లయింట్స్ ఎంత ఎదిగితే మార్కెట్స్కి అంత మంచిది. కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక గుడ్ సొల్యూషన్ అని చెప్పొచ్చు డెరివేటివ్స్లోకి మార్చుకోవడం అనేది. అండ్ డెఫినెట్లీ యాజ్ ఏ మేనేజర్ మీరు ఓవరాల్గా ఫండ్ని హోల్డ్ చేస్తుంటారు కాబట్టి యు నో మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. మీరు అంత పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాము అనుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు సార్ని సంప్రదించవచ్చండి. సో అనిల్ కుమార్ బచ్చు గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.